పిల్లలకు పాఠాలు బోధించిన నోటనే పాటల రాగం ఎత్తుకున్న ఏడవనివ్వదురా తాను నిదురే పోదురా ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయులు ఎర్రంచు చీరదెస్తి యముడాల జాతరకు. హాయ్ హలో అందరికీ నమస్తే. మీరు చూస్తున్నది గోదావరి వేదిక, మనందరి వేదిక. పాటెత్తుకుందాంరా కార్యక్రమానికి స్వాగతం. పిల్లలకు పాఠాలు బోధించిన నోటనే పాటల రాగం ఎత్తుకున్న ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయులు వాకిట్ల శంకర్ గారితో కుదర వేదిక మీ ముందుకు వచ్చింది. నమస్తే శంకర్ అన్న, బాగున్నారా? నమస్తేనమ్మా, బాగున్నా. మీరు ఉపాధ్యాయ వృత్తిలో ఉండి కూడా ఈ పాటల పైన ఎందుకు ఆసక్తి చూపుతున్నారు? అంటే నాకు పాటలు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. నేను స్కూల్లో ఉన్నప్పుడు కూడా మా స్కూల్లో, మాది గవర్నమెంట్ స్కూలు, మా స్కూల్లో ఏదన్నా అంటే స్వాతంత్ర దినోత్సవం అప్పుడు కానీ లేకపోతే రిపబ్లిక్ డే రోజు కానీ అట్లాంటప్పుడు పాటలు బాగా పాడుతుంటే నా వాయిస్ కొంచెం మంచిగా ఉన్నదనేసి మా ఉపాధ్యాయులు కూడా నన్ను మెచ్చుకునేవాళ్ళు. ఓకే అన్న, అంటే మీరు స్కూల్ నుండే స్టార్ట్ అయింది అన్నారు కదా. అవును. అంటే మీ పాటల నేపథ్యం ఎక్కడి నుండి స్టార్ట్ అయిందంటే అంటే యాక్చువల్గా స్కూల్ నుంచే వాడుతుంటాను చెప్పాను కదమ్మా. అయితే మా ఊర్లో ఒక అంటే వినాయకుడిది నిమజ్జనం చేసేటప్పుడు ఒక ప్రోగ్రామ్ చేసిరనమాట, ఆర్కెస్ట్రా ప్రోగ్రాము. అప్పటి వరకు నాకు ఇట్లా లైవ్ ఆర్కెస్ట్రా ఈ విధంగా పాడతారా అని నాకు అసలు తెలియదు. నేను ఫస్ట్ టైం చూసిన తర్వాత వాళ్ళని అడిగిన అన్నమాట, అన్న నేను కూడా ఒక పాడగలుగుతా, నాకు ఏదైనా ఛాయిస్ ఇస్తారా అని అడిగితే ఒక పాట పాడమని చెప్పారు. అప్పుడు అంటే దేవుడిదే శంకరాభరణం నుంచి శంకర అనే పాట పాడిన తర్వాత అన్న నన్ను నీ వాయిస్ చాలా బాగుంది, సరే నేను ప్రోగ్రాంలో తీసుకుంటా అని చెప్పి అక్కడ నుంచి నాకు అవకాశం ఇచ్చారు. శంకర్ అన్న, అంటే మీరు కళాకారుడిగా ఎదుగుతున్నప్పుడు మీకు ప్రోత్సాహం కలిగించిన అంశాలు ఏమైనా ఉన్నాయా? తప్పకుండా అమ్మా, నాకు ప్రోత్సాహం కలిగించేటటువంటి అంశాలు కొన్ని చాలా ఉన్నాయి. అయితే నేను చెప్పినట్టుగా ఒకసారి ఫస్ట్ ప్రోగ్రామ్ నేను శిలాసాగర్లో చేసిన అన్నమాట. అయ్యప్ప ప్రోగ్రామ్, అయ్యప్ప భజనలు చేస్తూ ఉంటాము. అందులో ఫస్ట్ సార్ నాకు అవకాశం ఇచ్చిండు యాదగిరి అన్నని. ఆ పాట నేను పాడుతానో లేదో, శంకరాభరణం అని చెప్పాను కదా, ఆ పాట పాడుతానో లేదో అని ఆయన అనుకున్నాడంట. ఆ పాట ఆయన అనుకున్న దానికంటే చాలా బాగా పాడిన. అప్పటికి వాళ్ళు చాలామంది ఏమన్నారు, నీ వాయిస్ చాలా బాగుంది, ఇంకా మంచిగా పాడాలి, నువ్వు మంచిగా ఇంకా రాణించాలి అని నాకు ప్రోత్సాహం చేశారు. అప్పటి నుంచి కూడా నేను జనాలలోకి వెళ్ళి ఇంకా ఈ పాటతోని అంటే ఒక వాక్యంలో కాకుండా ఈ పాటతోని కూడా మెసేజ్ ఇవ్వచ్చు జనాలకు, నేను కూడా 10 మందిలో ఒక పేరు తెచ్చుకోవాలి అనేటటువంటి ఉద్దేశంతో నేను ఈ పాటల రంగాన్ని ఇంకా కొనసాగిస్తూనే ఉన్నాను. ఓకే అన్న, అంటే ఇప్పుడు మీకు అయ్యప్ప స్వామి భజనకి వెళ్ళినప్పుడు ప్రోత్సాహం అనిపించింది అన్నారు కదా, ఇప్పుడు మా కోసం ఒకసారి పాట పాడి వినిపిస్తారా? ఓకే, తప్పకుండా అమ్మా. శంకరా నాగ శరీరా పరా వేద విహార హరా జీవేశ్వర శంకర నాగ శరీరా పరా వేద విహార హరా జీవేశ్వర శంకర ప్రాణము నీవని గానమే నీదని ప్రాణమే గానమని మౌన విచక్షణ గాన విలక్షణ రాగమే యోగమని ప్రాణము నీవని గానమే నీదని ప్రాణమే గానమని మౌన విచక్షణ గాన విలక్షణ రాగమే యోగమని. ఓకే అన్న, సూపర్. మీ శంకర పాటతో నేనైతే మొత్తం భక్తిలో మునిగిపోయాను. సూపర్ అన్న, సూపర్. మీ కుటుంబ నేపథ్యం గురించి చెప్తారా? ఓకే, చెప్తామా. మాది గ్రామం వచ్చేసి దామరకుంట, మర్కుక్ మండలం, సిద్దిపేట జిల్లా. ఓకేనా. మా అమ్మ నాన్నలు రైతులు, మేము మధ్యతరగతి కుటుంబం. మాది మేము నాకు ఒక అన్న, నేను, మా అక్క, మేము ముగ్గురము. అయితే మా నాన్న చిన్నప్పుడు ఆయన ఎంతో కష్టపడుతూ కూడా మమ్మల్ని చదివించిండు. మా పిల్లలు చదువుకొని ఒక మంచి స్థాయిలో ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు చాలా కష్టపడి మమ్మల్ని మంచిగా చదివించడం జరిగింది.
ఓకేనా. ఇప్పుడు మీరు పాటలు కూడా రాస్తారు కదా, అవును. మీ కూతురు గురించి ఒక పాట రాశారంట కదా, అవును. ఆ పాట మాకోసం ఒకసారి వినిపిస్తారా? సరే అమ్మా. పున్నమి నువ్వే, పుట్టిల్లువు నువ్వే, ఆకాశంలో సందమామవు నువ్వే, మా బ్రతుకులలో కలిగి మెతుకువు నువ్వే, పాపవు నువ్వే, మా దీపము నువ్వే, మా ఇంటి కోరిక నెరవేర్చిన నువ్వే, మా కొత్త ఆశలు చిగురించిన పువ్వే, మీ అమ్మ నాన్నకు దేవుడు ఇచ్చిన బంగారు వరమే నువ్వే, ఓ మా బ్రతుకు మార్చిన తలరాతవు నువ్వే, ఇంటికి కల తెచ్చిన వెలుగే నువ్వే, పున్నమి నువ్వే, పుట్టిల్లువు నువ్వే, ఆకాశంలో సందమామవు నువ్వే, మా బ్రతుకులలో కలిగే మెతుకువు నువ్వే, నువ్వు మాట్లాడకుంటే సిలిక అలుగలే పాట పాడుతూ ఉంటే నెమలి నాట్యమాడులే, నువ్వు రానప్పుడు మా బ్రతుకు శూన్యమే, కానీ ఇప్పుడు మాత్రం మా జన్మ ధన్యమే, నువ్వు మాట్లాడకుంటే సిలక అలిగలే పాట పాడుతూ ఉంటే నెమలి నాట్యమాడులే, నువ్వు రానప్పుడు మా బ్రతుకు శూన్యమే, కానీ ఇప్పుడు మాత్రం మా జన్మ ధన్యమే. ఉన్న సూపర్, చాలా బాగా పాడారు. సమాజంలో మీ పట్ల ఎలాంటి అభిప్రాయం ఉంటుంది? ఎందుకంటే మీరు ఉపాధ్యాయులు కదా, కళాకారులుగా ఎట్లా ఫీల్ అవుతున్నారు? సమాజంలో అంటే నేను జనాలందరూ నేను బయటకు వెళ్ళి చూస్తూ ఉంటా కదా, నాకు చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటారు ఎక్కడైనా. మంచి అంటే మీరు మంచి మంచి పాటలు పాడతారు, మీ వాయిస్ చాలా బాగుంది, మళ్ళీ ఇప్పుడు సమాజంలో ఏవి జరుగుతున్నాయో అలాంటి సిచ్యువేషన్ల మీద కూడా పాట రూపంలో కూడా మీరు మంచి స్టేజ్ మీద మంచి సందేశం ఇస్తారు, మంచి మెసేజ్ ఉంటుంది మీరు పాడే పాటలు అనేసి జనాలు కూడా నన్ను చాలా గౌరవప్రదమైనటువంటి మాటలతో నన్ను బాగా మాట్లాడిస్తూ ఉంటారు చాలామంది. అన్న మీకు ఇష్టమైన పాట ఒకటి పాడండి. ఓకేమా. అంటే నేను అయ్యప్ప భజనలు అంటే చేస్తూ ఉంటా కాబట్టి అయ్యప్ప గురించి అంటే నేను పాడేటటువంటి బాధ నా మనసులో ఊహించుకుంటూ అయ్యప్ప పాట రాసిన అన్నమాట. ఆ పాట ఇప్పుడు నేను నీకు పాడి వినిపిస్తా. అయ్యా నిన్నే నమ్మినా అయ్యప్ప, నమ్మే మాల వేసిన అయ్యప్ప, నమ్మే మాల వేసిన అయ్యా నిన్నే నమ్మినా అయ్యప్ప, నమ్మే మాల వేసిన అయ్యప్ప, నమ్మే మాల వేసిన తల్లిదండ్రి పిల్లలను దిలినా అయ్యప్ప, నిశబరి బాట పట్టిన అయ్యప్ప, నా ఎదలో నిన్నే నిలిపిన కష్టాలు ఎన్నున్నా కళ్ళలోని దాచుకున్న కార్తీక మాసం కోసం నేనెదురు చూసిన కష్టాలు ఎన్నున్నా కళ్ళలోని దాచుకున్న కార్తీక మాసం కోసం నేనెదురు చూసిన నిన్ను చూసే భాగ్యం నాకు కలిగించు స్వామి, కాలి నడకతో నేను అయ్యప్ప కన్నీ స్వామి వస్తున్నా, కాలి నడకతో నేను అయ్యప్ప కన్నీ స్వామి వస్తున్నా, అయ్యా నిన్నే నమ్మినా అయ్యప్ప, నమ్మే మాల వేసిన అయ్యప్ప, నమ్మే మాల వేసిన. ఓకే అన్న, సూపర్, చాలా బాగా పాడారు. అయ్యప్ప స్వామి మాల వేసినప్పుడు స్వాములలో ఉండే భక్తిని, బాధను, ప్రేమను కళ్ళకు కట్టినట్టుగా చాలా బాగా చూపించారు. సూపర్గా పాడారు. శంకర్ అన్న, ఇప్పుడు మీరు పాఠాలు నేర్పిస్తారు కదా విద్యార్థులకు, పాటలతో పాటు పాటలు కూడా నేర్పిస్తారా? నేను పిల్లలకి పాఠాలతో పాటు పాటలు కూడా నేర్పిస్తూ ఉంటాను. అంటే అది ఎప్పుడు అంటే ఇప్పుడు మనకి ఆగస్ట్ 15th కానీ రిపబ్లిక్ డే కానీ అలాంటి ఏదైనా అకేషన్స్ అయినప్పుడు స్కూల్లో పిల్లలకి పాటలు నేర్పిస్తూ ఉంటా. ఎలాంటి పాటలు అంటే ఇప్పుడు ఉద్యమం పాటలు కానీ మంచి ఒక మెసేజ్ ఉన్నటువంటి పాటలు కూడా పిల్లలకు, విద్యార్థులకు నేర్పిస్తూ ఉంటా. అలాంటిది నేను నేర్పించిన పాట పిల్లలకు, అది నేను ఒకసారి పాడతా. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం,
ముక్కోటి గొంతుకలు ఒకటైన చేతనం. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం. ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం. ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. తరతరాల చరిత గల తల్లి నీరాజనం. తరతరాల చరిత గల తల్లి నీరాజనం. 10 జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభ తరుణం. జై తెలంగాణ జై జై తెలంగాణ. జై తెలంగాణ జై జై తెలంగాణ. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం. ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. పోతనది పురిటి గడ్డ రుద్రమది వీరగడ్డ. గండర గండడు కొమురం భీముడే నీ బిడ్డ. పోతనది పురిటి గడ్డ రుద్రమది వీరగడ్డ. గండర గండడు కొమురం భీముడే నీ బిడ్డ. కాకతీయ కళా ప్రబల కాంతిరేఖ రామప్ప. కాకతీయ కళా ప్రబల కాంతిరేఖ రామప్ప. గోలుకొండ నవాబుల గొప్ప వెలుగే చార్మినార్. జై తెలంగాణ జై జై తెలంగాణ. జై తెలంగాణ జై జై తెలంగాణ. ఓకే అన్న, సూపర్. మేము చిన్నప్పుడు ప్రేయర్లో ఈ పాట పాడుకునే వాళ్ళమన్నా. నాకు ఈ పాట అంటే చాలా ఇష్టం, చాలా బాగా పాడారు. మన తెలంగాణలో అతిపెద్ద పండగ అంటే బతుకమ్మ పండగ కదా. ఆ బతుకమ్మ పండగ గురించి ఒక పాట పాడండి అన్న. ఓకే అమ్మా, ఈ బతుకమ్మ ఈ పాట కూడా నేనే రాశాను. ట్యూన్ కంపోజ్ చేసింది కూడా నేనే. బట్ ఇది డ్యూయట్ సాంగ్ కాబట్టి మన ఫీమేల్ సింగరు మంజు అని తను నేను ఇద్దరం కలిసి ఆ స్టూడియోలో రికార్డ్ చేశాము. బతుకమ్మ నా బతుకే నీవమ్మా. తెలంగాణ సంస్కృతికి రూపం నీవే. మా బతుకులలో వెలుగే దీపం నీవే. నవ్వుల రంగుల పువ్వుల మా సల్లని తల్లివే. పుడమిని మురిపించే ముత్యాల జల్లువే. పుట్టింటి ఆడపడుచు ఆటల రత్నానివే. తెలంగాణ సంస్కృతికి రూపం నీవే. మా బతుకులలో వెలుగే దీపం నీవే. నవ్వుల రంగుల పువ్వుల మా సల్లని తల్లివే. పుడమిని మురిపించే ముత్యాల జల్లువే. పుట్టింటి ఆడపడుచు ఆటల రత్నానివే. పుడమిని మురిపించే ముత్యాల జల్లువే. పుట్టింటి ఆడపడుచు ఆటల రత్నానివే. పుడమి తల్లి మురిసేలా పల్లె పల్లె విరిసేలా వచ్చింది మా బతుకమ్మ తల్లి. తెచ్చింది మాకు సంబురాలు మళ్ళీ. అన్న చెల్లెలడివికెళ్ళి తీరొక్క పూలు తెచ్చి ఆడబిడ్డలంతా బతుకమ్మలు ఆడి ఊరంతా ఉయ్యాల పాట పాడి. బతుకమ్మ నీ పాదం సోకగానే తామరాకు జన్మ ధన్యమాయ తెలంగాణ మురిసిపోయే. వచ్చింది మా బతుకమ్మ తల్లి. తెచ్చింది మాకు సంబురాలు మళ్ళీ. వచ్చింది మా బతుకమ్మ తల్లి. తెచ్చింది మాకు సంబురాలు మళ్ళీ. చాలా అద్భుతంగా పాడారన్న, సూపర్గా ఉంది. తామరలు కలువలు బతుకమ్మ, వావ్ సూపర్, చాలా బాగా పాడారన్న. వచ్చింది మా తెలంగాణ తల్లి. తెచ్చింది మాకు సంబరాలు మళ్ళీ. వచ్చింది మా తెలంగాణ తల్లి. తెచ్చింది మాకు సంబరాలు మళ్ళీ. వావ్, ఎంత బాగుంది పాట, చాలా జోష్గా అద్భుతంగా అవుతామా. అదే మూమెంట్లో ఒక ఫోక్ వేసుకుంటున్నా. ఓకే మా, నువ్వు అన్నట్టుగానే మంచి జోష్ ఉన్న సాంగ్. తంగేడు చెట్ల కింద ఈరనాగమ్మో నా బాల సింధురమ్మ. తలువాలు ఓసుకుందం ఈరనాగమ్మో నా బాల సింధురమ్మ. తంగేడు చెట్ల కింద ఈరనాగమ్మో నా బాల సింధురమ్మ. తలువాలు ఓసుకుందం ఈరనాగమ్మో నా బాల సింధురమ్మ. ఏ పరికి ఇప్ప చెట్ల కింద ఈరనాగమ్మో నా బాల సింధురమ్మ. పర్వరాది పైట కొంగు ఈరనాగమ్ము నా బాల సింధురమ్మ.
మరికి ఇప్ప చెట్ల కింద ఈరనాగమ్ము నా బాల సింధురమ్మ పర్వరాది పైట కొంగు ఈరనాగమ్ము నా బాల సింధుర అరరే నువ్వు నేను ఏకమయ్యి ఈరనాగమ్ము నా బాల సింధురమ్మ నెల మీద 10 రోజుల ఈరనాగమ్ము నా బాల సింధురమ్మ తంగేడు చెట్ల కింద ఈరనాగమ్ము నా బాల సింధురమ్మ తనువాలు పోసుకుంద ఈరనాగమ్ము నా బాల సింధురమ్మ ఏ కోరుకున్న కొడుకు ఉడితే ఈరనాగమ్ము నా బాల సింధురమ్మ కొమిరిలి బోనాలు చేద్దాం ఈరనాగమ్ము నా బాల సింధురమ్మ ఆడబిడ్డ ఉడితే మనం ఈరనాగమ్ము నా బాల సింధురమ్మ ఐలోని బోనాలు చేద్దాం ఈరనాగమ్ము నా బాల సింధురమ్మ తంగేడు చెట్ల కింద ఈరనాగమ్ము నా బాల సింధురమ్మ తనువాలు పోసుకుందాం ఈరనాగమ్ము నా బాల సింధురమ్మ భువనగిరి అరరే భువనగిరి భువనగిరి అంగట్ల ఈరనాగమ్ము నా బాల సింధురమ్మ నీకు బొట్టు సీస తీసుకొస్తా ఈరనాగమ్ము నా బాల సింధురమ్మ బొట్టు దిద్దుకోవె పిల్ల ఈరనాగమ్ము నా బాల సింధురమ్మ కొమిరిలి జాతరకు వదం ఈరనాగమ్ము నా బాల సింధురమ్మ తంగేడు చెట్ల కింద ఈరనాగమ్ము నా బాల సింధురమ్మ తనువాలు పోసుకుంద ఈరనాగమ్ము నా బాల సింధురమ్మ ఆ కట్నాలు అరరే కట్నాలు కట్నాలు లేకుండా ఈరనాగమ్ము నా బాల సింధురమ్మ పెళ్లి నిన్ను చేసుకుంట ఈరనాగమ్ము నా బాల సింధురమ్మ నీ మీద మనసు పెట్టి ఈరనాగమ్ము నా బాల సింధురమ్మ పైలంగా చూసుకుంట ఈరనాగమ్ము నా బాల సింధురమ్మ నీ మీద మనసు పెట్టి ఈరనాగమ్ము నా బాల సింధురమ్మ పైలంగా చూసుకుంట ఈరనాగమ్ము నా బాల సింధురమ్మ పైలంగా చూసుకుంట ఈరనాగమ్ము నా బాల సింధురమ్మ. సూపర్ అన్న సూపర్ పాట ఎంత జోష్గుందంటే చాలా బాగుందన్న నేనైతే చాలా ఎంజాయ్ చేశాను అలాగే మా కోదారి ప్రేక్షకులు కూడా చాలా బాగా ఎంజాయ్ చేసి ఉంటారు థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ చూసారు కదా మన శంకర్ అన్న చాలా జోష్గా చాలా ఉత్సాహంగా చాలా అద్భుతమైన పాటలు అందించారు మన శంకర్ అన్నకి మంచి మంచి అవకాశాలు వచ్చి ఉన్నత స్థాయికి చేరుకోవాలని మనం అందరం కోరుకుందాం ఎందరో కళాకారులను వెలికితీస్తున్న కోదారి వేదిక ఇక్కడికి నన్ను పిలిచి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి నా పాటకు మంచి దరువు అందించిన డప్పు నరేష్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా అలాగే ఈ కోదారి వేదిక అనే యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఆదరించండి ధన్యవాదాలు చూస్తూనే ఉండండి కోదారి వేదిక మన వేదిక మనందరి వేదిక మరొక గెస్ట్తో మళ్ళీ కలుసుకుందాం నమస్తే